చూడనటువంటి సంగతులవి. అది వరకు ఆయన చూడాల. కానీ చూడకుండా కూడా ఏం చేస్తున్నాడు? దేవుని మాటని నమ్మాడు. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాను. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాను. ఆదికాండం 7వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 6:13. దేవుడు నోహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. శితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. చూడండి, శితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకో అని దేవుడు నోహ గారితో చెప్పినప్పుడు ఆ ప్రయత్నం చేశాడు. వాడను చేసుకో. ముందు వాడ ఎంతకాలం పట్టిందన్నది మనం ఆలోచన చేస్తే ఇంచుమించు 100 సంవత్సరాలు చేసినట్టు ఉంటుందండి. ఆ వాడను తయారు చేస్తూ, ఆ నిర్మాణం చేస్తూ నోహ గారు స్వార్థ కూడా ప్రకటించాడని పేతురు గారు మాట్లాడారు. ఒకసారి అది కూడా చూసి మనం ముందుకెళ్ళిపోదాం. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరి ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహును మరి 7గురిని కాపాడాను. ఏం ప్రకటించాడు? నీతిని ప్రకటించిన నోహు గారు ఆ రోజు జలప్రలయం ద్వారా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా తుడిచిపెట్టేస్తాను, సమస్త శరీరులు వారు పాపం చేసి నాకు విరుద్ధంగా బ్రతుకుతున్నారు, నాకు దుఃఖాన్ని తీసుకొచ్చారు, వారిని చేసినందుకు నేను మనసులో నొచ్చుకునేంత పాపాన్ని వాళ్ళు చేశారు, కాబట్టి వారిని తుడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను, నా సన్నిధిని వారి అంతం వచ్చింది, కాబట్టి నువ్వు కాపాడబడాలంటే నీ కొరకు వాడన చేసుకో. ఎవరైనా నీతో పాటు ఎక్కడానికి ఇష్టపడితే వారిని కూడా కాపాడడానికి నువ్వు నీతిని ప్రకటించు. ఒక భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతతో కూడుకున్నటువంటి జలప్రలయం రాబోతుంది. దాని విషయమై మీరు మారు మనసు పొంది వాళ్ళకి ఎక్కితే మీ కుటుంబం కూడా కాపాడబడుతుంది అనేటువంటి ఒక విషయాన్ని దేవుడు తన ప్రేమను బట్టి అప్పుడున్నటువంటి ప్రజలకి తన కృపను చూపిస్తూ నోహ గారి ద్వారా ప్రకటింపజేశాడు. ఆ రోజు వాడని కొలతలు మనం చూద్దాము. ఆ వాడ ఇప్పుడు ప్రజెంట్ మన కొలతలతో చూస్తే ఆ వాడ ఎంత ఉందన్నది కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకంటే అక్కడ 300 మూరలు పొడవు, ఆ 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు అని చెప్పాడు. వాడను తయారు చేసేటప్పుడు ఎన్ని మూరలు అన్నాడు? పొడవేమో 300 మూరలు, వెడల్పు పొడవు 300 మూరలు అయితే వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. అదే చెప్పాడు అక్కడ. మూరలు అనేటికి మనం ఏం లెక్కేస్తాం? మూరలు అంటే ఒక 3 మూరలు మలుపులు అనే ఈ లెక్కలోకి వెళ్ళకండి. అసలు ఏంటి 300 మూరలు అంటే ఎంత ఉండుంటుంది, మన బిల్డింగ్ ఎంత ఉండుంటుంది అని అనుకోవచ్చు మనం. కానీ ఆయన చేసిన వాడ 100 సంవత్సరాలు పట్టడానికి, ఆ 100 సంవత్సరాలు ఆ వాడ నిర్మాణం జరిగిస్తూ స్వార్థ ప్రకటించడానికి అనువుగా కట్టినటువంటి ఆ వాడ ఇప్పుడు కొలతలు బట్టి మనం లెక్క పెట్టుకుంటే అక్కడ కొలతలు ఇచ్చాడు. ఇప్పుడు మానవ ఆ కొలతలు ఎలా కొలిచారంటే మూరలు అన్నాడు కదా. మూరలు అంటే ఎవరి మూరలు? మనిషి మూరలే కదా. మూరలు అంటే మనిషి మూరే కదా. మూర అంటే దానికి ప్రత్యేకంగా ఒక కొలబద్ద అంటే ఏమి ఉండదు. టేప్ అన్నాం అనుకోండి, మిషన్ కుట్టి దగ్గర టేప్ అడిగామనుకోండి, మన బాడీలో ఎక్కడ ఉండదు. అదొక వస్తువు, కొలవటానికి అది ఒక వస్తువు. మూర అన్నారనుకోండి, మూర అంటే ఒక వస్తువు ఉండదు. మనం మోచేతుకున్నటువంటి దీన్నే నిర్మించాలి నోహు గారు. మూర అనగానే నోహు గారు ఏం చేసి ఉండాలి? ఈ మూరతను కొలిసి ఉండాలి. అంటే అప్పుడు దేవుడిచ్చినటువంటి కొలతలు ఈరోజు అప్పుడు మనుషులు మూరలు పెట్టి కొలిసారు. నోహు గారి కాలంలో వాళ్ళ మూరలు పెట్టి కొలిసారు. ఆ మూర ఇప్పుడు కొలిస్తే ఇప్పుడు కొలతలు బట్టి 300 మూరలకి 562 అడుగులు వస్తుందంటండి. ఇప్పుడు మూరలకి 562 అడుగులు పొడవు, 562 అడుగులు పొడవు 300 మూరలకి. 50 మూరలకి ఏమో 93 అడుగులు వెడల్పు. అలాగే 30 మూరల ఎత్తుకి 56 అడుగుల ఎత్తు. ప్రస్తుతం ఈ కొలతలు మనం చూద్దాము. ఈ కొలతలు బట్టి ఆలోచిస్తే రైల్వే గూడ్స్ పెట్టెలు ఉంటాయి కదా, రైల్వే గూడ్స్ పెట్టెని చూద్దాము. ఒక గూడ్స్ పెట్టి కొలత ఎంత అనుకుంటున్నారు? పొడవు 23.6 అడుగులు పొడవు ఉంటుంది చూసారా? గూడ్స్ పెట్టి 23 అడుగులు 6 అంగుళాలు, అంటే 23 అడుగులు 6 అంగుళాలు ఉంటుంది అది పొడవు.
వెడల్పు చూస్తే 9 అడుగుల 6 అంగుళాలు వెడల్పు. గూడ్స్ పెట్టి మీరు కొలుసుకోండి అవసరమైతే, లేకపోతే గూగుల్లో కొట్టండి వస్తుంది. ఎత్తు 8 అడుగుల పావు అంటే 1/4 ఎత్తు. ఇలా లెక్క పెట్టుకుంటే అప్పుడు నోహ గారికి దేవుడిచ్చిన కొలతలు ప్రకారం కడితే 1595 రైల్వే గూడ్స్ పెట్టెలు దగ్గర పేరిస్తే ఎంత ఉంటుంది? అంత వాడ చేశాడండి నోహ గారు. ఎన్ని పెట్టెలు? 4 కలిపేసుకుంటే, ఒక 5 కలిపేసుకుంటే 1600 గూడ్స్ పెట్టెలు అండి. 1600 గూడ్స్ పెట్టెలు దగ్గర పేరిస్తే ఎంత ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఒక గూడ్స్ ట్రైన్ వెళ్తుంటేనే మనం ఎంతసేపు ఆశ్చర్యపోతుంటాం, అయ్యో ఎంత లెక్క వెళ్తుందని. అలాంటి పెట్టెలన్నీ అలాంటివి 1600, 5 తక్కువ దగ్గర పేరిస్తే ఎంత స్పేస్ ఉంటుందో, ఎంత ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్లో కట్టాడంటండి వాడ. అంటే మనం సింపుల్గా చెప్పుకుంటాం, కానీ ఈ విషయం ఎందుకు చెప్పాను, అది ఎంత పెట్టుంది, ఎంత సైజు ఉంది, ఆ వాడ ఎంత బారుంది, ఎంత ఎత్తుంది, ఎంత ఎడల్పు ఉంది, ఎందుకంటే అని అంటారేమో. అది తెలుసుకుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అంత విస్తీర్ణంలో ఉన్నటువంటి వాడ నిర్మించడానికి ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉండాలి. అంత విస్తీర్ణమైనటువంటి వాడ నిర్మించడానికి ఒక వ్యక్తి సరిపోతాడా? డబ్బు వ్యయం చేశాడు. తర్వాత మనుషులు కూడా ఉన్నారు. ఎవరు? కోడల్ని, కొడుకుల్ని, భార్యని ప్రోత్సాహపరిచి వాడ నిర్మాణానికి పురుగొల్పాడు. అంటే ఒక కుటుంబం రక్షించబడాలి అంటే, ఒక కుటుంబం రక్షణలోనికి రావాలి అని అంటే ఒక వ్యక్తి పనిచేస్తే సరిపోదు. ఒక సంఘం, స్థానిక సంఘం డెవలప్ అవ్వాలి, సంఖ్యలు విస్తరించాలి, అభివృద్ధిని చూడాలి, దేవుడు కోరే లోకానికి వెళ్ళాలి అని అంటే ఒక వ్యక్తి వల్ల అవ్వదు. అందరూ పురుగొల్పబడి అందరూ కదిలితేనే పని జరిగిద్ది. 100 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ఎలా ప్రకటించాడు, ప్రకటించినప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు కాసేపు పక్కన పెడితే, ఈ వాడ నిర్మాణంలో 100 సంవత్సరాల నిర్మాణం జరిగినప్పుడు ఏదో ఒక రోజు విసుగొచ్చేయాలి వాళ్ళకి. అసలు ఎందుకు విసుగొచ్చేయాలి అండి? ఇప్పుడు సౌదీ అరేబియాలో మనం ఉన్నాం అనుకోండి. అక్కడ ఒరే బాబు ఒక వాడోటి నిర్మించుకో, ఈ భూమి మీదకి ఒక ఉపద్రవం రాబోతుంది అని చెప్పాడు అనుకోండి. ఆయన చెప్పినట్టుగానే మనం వాడ నిర్మాణం చేసామనుకోండి, పక్క వాళ్ళందరూ ఏం చేస్తారు? నవ్వుతారు. ఎందుకని? పక్కన ఒక సముద్రం లేదు, పక్కన ఒక గోదావరి లేదు, పక్కన ఒక పిల్లకాలం కూడా లేదు, ఇసుకలో వాడ కడుతున్నాడు ఈ పిచ్చోడు అంటారు. అవునా కదా? అటు చుట్టూ వాటర్ లేనటువంటి ప్రాంతంలో కనీసం ఒక దేశం అంతా కూడా చూస్తే నీరు చుక్కలేనటువంటి ప్రాంతంలో వాడ నిర్మిస్తున్నాడు. ఈయన పిచ్చోడా మంచోడా, ఈయన చెప్పేది కరెక్టేనా అని అనుమానం వస్తుంది. అలా అనుమానం పడి నోహ గారిని హేళన చేశారు. ఏ ప్రమాదం వచ్చి సూచనలు కనబడతలేదు ఇక్కడ, నువ్వు వాడ నిర్మించి మమ్మల్ని వాళ్ళలోకి రమ్మంటున్నావు, దేవుడు ఏదో పంపిస్తాడని చెప్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇదంతా అబద్ధమనికి చాలామంది హేళన చేశారు, అపహాస్యం చేశారు. కానీ తన భార్య, తన పిల్లలు, తన కోడండ్రు ఎవరు కూడా అపహాస్యం చేయలేదు. పరిస్థితులు చక్కగానే కనపడవచ్చు, పరిస్థితులు సానుకూలంగానే ఉండొచ్చు, పరిస్థితులు ఏది ప్రమాదం వచ్చినట్టు మనకు కనబడదు. మనకి ఎప్పుడు భయం అంటే ఏదైనా ఒక తెగులు వచ్చినప్పుడు, వైరస్ వచ్చినప్పుడు ప్రిపేర్ అయిపోతుంటాం, కంగారు పడిపోతుంటాం. దేవుని రాకడ కూడా సేమ్ ఎలా ఉంటుందని అంటే, యేసుప్రభు రాకడ కూడా నోహ గారి జలప్రలయం వచ్చినప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో అలాగే ఉంటాయి. నెమ్మదిగానే ఉంటుందంట పరిస్థితి. లోకులు నెమ్మదిగా ఉందనుకున్నప్పుడు వస్తుందంట ప్రమాదం. ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు వచ్చినప్పుడు ఏమి వచ్చి పడిపోదంట. కాబట్టి ఒక కుటుంబం రక్షణ పొందాలి అని అంటే ఆ రోజు నోహ గారు చేసిన పని ఏంటంటే, ధనాన్ని వెచ్చించాడు వాడని కట్టడంలో. తర్వాత వాడని కట్టడంలో తన కుటుంబాన్ని పురుగొల్పుకున్నాడు. ఇలా మనం కూడా ఈరోజు చెయ్యాలి. మనం చేసాం, ఆల్రెడీ ఆ వాళ్ళలోకి వచ్చాం. మన స్నేహితుల కొరకు, మన రక్త సంబంధికులు చాలామంది వాళ్ళకి ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ పాట మనకి ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుందని నేను ఈ మాటలు తెలియజేస్తాను. 100 సంవత్సరాల నిర్మాణం చాలామంది 120 సంవత్సరాలు కట్టాడంటారు. 120 సంవత్సరాలు అనే దానికి ఆధారం లేదు. అక్కడ ఆయనను ఒక 120 సంవత్సరాలు వాళ్ళ ఆయుష్కాలం అన్న దాన్ని తీసుకొచ్చి మాట్లాడతారు. కానీ 5వ అధ్యాయం ఎండింగ్లో 500 ఏండ్లు గలవాడని చెప్పిన మాటకిని తర్వాత 7వ అధ్యాయం తర్వాత 8వ అధ్యాయంలో మీరు చూస్తే 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ గ్యాప్ 100 సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాలు పరిచయం చేశాడు ఆయన. ఆయన ప్రశ్నలు అడిగిన వాళ్ళకి ఆ సందేహాలు తీర్చాడు, జవాబులు ఇచ్చుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఎదురు చెప్పిన, తిరుగుబాటు చేసిన ప్రతిదానికి జవాబు ఇచ్చుకుంటూ వారిని వాడెక్కమని బతిమాలుకుంటూ స్వార్థ ప్రకటిస్తూ నీతిని ప్రకటిస్తూ ఆయన పని ఆయన చేసుకున్నాడు.
ఒకరోజు జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో వాళ్ళు ఏం చేసింది, ఆ వాడ తేలగొట్టి ఆ జలప్రళయం నుంచి పైకి లేచి ఆ కుటుంబాన్ని కాపాడింది. తర్వాత ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు హేళన చేశారు చూసారా, దూషించారు, అవమానపరిచారు, నవ్వుకున్నారు. ఎందుకు వస్తుంది ఇక్కడ ఈ పరిస్థితిలో, అలాగేమి లేవే అని ఎవరైతే హేళన చేసి ఆయన మాటలు ఖాతరు చేయలేదో వాళ్ళందరూ తర్వాత అరిచారు, కానీ దొరకలేదు. ఆ జలప్రళయం వాళ్ళు నశించిపోయారు. ఈ వాడ ఒకటే ఆ 8 మందిని పైకి తీసుకొచ్చి అరారత్ పర్వతాల మీద పెట్టి వారిని కాపాడినట్టు ఇక్కడ జలప్రళయం అనే చరిత్రలో మనకు కనబడుతుంది. 6వ అధ్యాయంలో జలప్రళయం అనేది కేవలం ఒక బైబిల్లోనే కాదు, చాలా మత గ్రంథాల్లో వాళ్ళు పొందుపరుచుకున్నారు. ముందు చెప్పింది బైబిలే. చాలా గ్రంథాల్లో ఈ జలప్రళయ ప్రస్తావన ఉంది, చరిత్రలో కూడా ఈ జలప్రళయ ప్రస్తావన ఉంది. అంటే జలప్రళయం అనేది భూమి మీద రావటం అనేది బైబిల్ చెప్పటమే కాదు, చారిత్రకంగా చరిత్రపరంగా రుజువులు ఉన్నాయి. ఆ రోజు ఆ నోహువాడ ఎలాగైతే కాపాడిందో ఆ నోహువాడకి సాదృశ్యంగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఈరోజు ప్రపంచ మానవాళి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వార్థ విని సంఘంలోకి చేర్చబడితే, ఈ సంఘం అనే క్రీస్తులోనికి చేర్చబడితే యేసుక్రీస్తు వారిని రాబో ఉగ్రత నుంచి తప్పిస్తాడు అనే దానికి ముందుగానే దేవుడు చూపించి ఇక్కడ రాయించారు. అయితే ఇక్కడ వాడ 8 మందిని కాపాడిన ఈ వాడ యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉందని మనం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు వారికి ఆ చెక్క వాడ, ఆ చెక్క పెట్టి లాంటి ఒక వాడ ఎలా ఛాయగా ఉంది, ఇవన్నీ ఒక్కొక్కటి మనం పాయింట్ వైజ్గా ఆలోచించేద్దాము. ఒక్కొక్కటి ఆ రోజు 8 మందిని రక్షించింది ఛాయ, నిర్జీవమైన ఒక వాడ, చెక్కలతో చేయబడిన ఒక వాడ. ఇప్పుడు సజీవుడైన క్రీస్తుకి సాయిగా ఉంది. సజీవుడైన క్రీస్తు ముందుగానే సువార్త ప్రకటించబడ్డాడు. సువార్త అంటే చూసి దాన్ని ఎలా చెప్పాలి, ముందుగానే ఛాయ రూపకంగా వాళ్ళకి సువార్త ప్రకటించబడింది. కానీ వాళ్ళు ఆ రోజు వినలేదు. ఈ రోజు వినకపోయినా అదే నష్టం వస్తుంది. కాబట్టి దీని గురించి కొన్ని విషయాలు, వాడకి సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు రక్షణ వాడని చెప్పుకుంటున్నాం కదా, ఎలా ఛాయగా ఉన్నాడో చూద్దాం. వాడ నిర్మాణాన్ని ఒకసారి దేవుడు నోహు గారికి ఎలా తెలియజేశాడో చూస్తే యేసుక్రీస్తు వారు వాడ యేసుక్రీస్తు వారికి ఎలా ఛాయగా ఉందో మనకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. దేవుడు నోహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. 14వ వచనం, భూమితో కూడా వారిని నాశనం చేస్తాం. కాబట్టి నువ్వేం చేయాలంటే చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ వాడని చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. అంటే వాడని ఎలా చేయాలో చెప్పాడు, వాడికి ఏ చెక్క వాడాలో చెప్పాడు, వాడికి ఎన్ని అరలు పెట్టాలో చెప్పాడు, బయట లోపట ఏం పూయాలో కూడా చెప్పాడు. తర్వాత వాడ ఎంత ఉండాలో కూడా చెప్పాడు. ఆ వాడ 300 మూరల పొడగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తును గలదై ఉండవాలని. ఆ వాడకి ఏం పెట్టమన్నాడు, ఆ వాడకు కిటికీ చేసి పైనుండి 3 క్రిందకి దాన్ని ముగించాలి. అంటే వాడి కిటికీ ఎక్కడుందంటే పైన ఉంది, కిటికీ పక్కలేదు, పైన ఉంది. పైనుంచి చేసుకురమ్మన్నాడు కిందకి. వాడ తలుపు దాని ప్రక్కన ఉంచవాలని. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయాలి. ఎన్ని అంతస్తులు చేయాలో కూడా చెప్పి లేయర్స్ అనమాట. ఒక్కొక్క 3 అంతస్తులకి చేయమని చెప్పారు ఆయన. 16వ వచనమే కదా, 17వ వచనం, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీద జల ప్రవాహము రప్పించుచున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోవు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాడ నిర్మాణం ఎలా చేయాలో కూడా దేవుడే చెప్పారు. మనకి 14 నుంచి 17 వరకు 4 వచనాలు కనిపిస్తున్నాయి. ఈ 4 వచనాల్లో యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ఆత్మీయ సంగతులు, ఛాయారూపకంగా యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు, అది ముందే వాడ నిర్మాణం చేస్తున్నప్పుడు నోహు గారికి హింట్ ఇచ్చాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను, మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక విషయం చెప్తున్నాడు, ఆ విషయం చెప్తున్నప్పుడు దేవుడు ఆ వాడని చూస్తున్నాడు, నోహు గారు కూడా వాడని చూస్తున్నాడు. ఆ వాడని నోహు గారు చూస్తున్నప్పుడు చెక్కలే కనబడుతున్నాయి, కానీ దేవుడు చూస్తున్నప్పుడు వాడ
కనపట్ల నోహ గారికి దేవునికి యేసుక్రీస్తు కనపడుతున్నాడు. ఆ యేసుక్రీస్తు వారిని నోహ గారికి ముందే బహిర్గతం చేస్తున్నాడు, ఛాయారూపకంగా చెప్తున్నాడు. ఇది ఎలా యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉందో ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అందుకే కొలతలు కూడా పర్ఫెక్ట్గా ఇచ్చాడు. నోహ గారు అనుకున్నట్టుగా కడతానికి అనుమతి లేదు అక్కడ. దేవుడు చెప్పినట్టుగానే నోహ గారు కట్టాలి. ఈ విషయాలు చూద్దాం ఒక్కొక్కటి. వాడ నిర్మించినప్పుడు దేవుడు వాడమని చెప్పినటువంటి చెక్క ఏంటి? 14 వచ్చిన ఒకసారి చూడండి. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకున్నాం. దేంతో చేయమన్నాడు? చితిసారకపు మ్రానుతో. వాడకు వాడినటువంటి చెక్క ఉంది చూసారా? ఆ చెక్క చితిసారకపు మొక్క. ఆ మొక్క నుంచి తీయబడిన చెక్కలు అనమాట. చెక్కలో కూడా యేసుక్రీస్తు వారి ఛాయ కనబడుతుంది. చెక్క కూడా యేసుక్రీస్తు వారికి ఛాయగా కనబడుతుంది. కొన్ని విషయాలు మనకి కార్పెంటర్ వర్క్ మన అనిల్ గారు చేస్తారు కాబట్టి ఒక మాట అడుగుతాను. చెద పట్టకుండా ఉన్న చెక్క ఏదండి? ఇక్కడ చెద పట్టకూడదు అసలు. ఎంతకాలమైనా సరే చెద పట్టకూడదు, పుచ్చి పట్టకూడదు. ఏమైనా చెక్క ఉందా? టేకు చెద పట్టకుండా పుచ్చి పట్టకుండా ఉంటుందా? అది కొంతకాలం ఉండొచ్చు, కానీ కొంతకాలం అయిన తర్వాత కూడా ఏం చెబుతుంది? అది పుచ్చి పట్టేద్దండి. భూమి మీద పుచ్చి పట్టని చెక్క అంటూ లేదు. టేకు గొప్ప గొప్ప చెక్కలు ఉన్నాయి. దేవదారు ఉంది, టేకు ఉంది, బండారు ఉంది మన ప్రాంతాల్లో. ఆ ప్రాంతాల్లో దీని తాత లాంటి చెక్కలు ఉంటాయి. ఆ చెక్కలు తెచ్చుకుని మన వాళ్ళు సంబరపడుతూ ఉంటారు. ఇన్ని చెక్కల మధ్య ఈ చితిసారక మ్రాను చెక్క ఎందుకు వాడమన్నాడు? ఇది పాయింట్. ఇక్కడ చాలా చెక్కలు ఉన్నాయి ఆయనకి అందుబాటులో. పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఇప్పుడంటే కల్తీ అయిపోయింది అంతా. అప్పుడు కావలసినటువంటి ముదర చెక్కలు కూడా ఉంటాయి ఆయనకి. బాగా ముదురు. మీకు ఎక్కడైనా ఏదైనా వర్క్ చేయించుకుంటానికి, కిటికీలు చేయించుకుంటా, గుమ్మాలు చేయించుకుంటూ వెళ్ళినప్పుడు కొద్దిగా ముదర చూడండి అంటారు కార్పెంటర్లో. కారణం ఏంటి? ముదిరిదైతే పాడవదు. తలుపులు గుమ్మాలు తర్వాత బెండ్ అవ్వు. అందులో నాకు తేడా పడితే తర్వాత ఎండకి బెండ్ అవుతాయి, ఇలా వంగుతాయి. ఆ ఇబ్బంది ఉంటుందని చెప్పి బాగా ముదరదే ఆరిపోయిన చెక్కమ్మని అడుగుతారు వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు. ఇన్ని చెక్కలు నోహ గారి మధ్య ఉన్నప్పుడు ఏ చెక్క వాడాలో కూడా దేవుడు ఎందుకు చెప్పాడు అన్నది ఇక్కడ పాయింట్. ఏ చెక్క వాడాలన్నది. ఇప్పుడు చెక్కలో ఎవరు కనబడుతున్నారంటే చెక్క యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉందని చెప్పుకున్నాం. చెక్కకి సంబంధించి 3 విషయాలు చూద్దాం. ఈ చెక్క ఓల్డ్ చెక్క గురించి 3 విషయాలు చూద్దాం. చెక్క అనే దానికి అంటే ఈ చెట్టు నుంచి వచ్చిన ఈ కర్ర ఇది యేసుక్రీస్తు వారికి ఎలా ఛాయగా ఉందో ఒక మాట చూపిస్తాను మీకు. లూకా సువార్త 23వ అధ్యాయం. మొదటి విషయం, చెక్కకి సంబంధించి యేసుక్రీస్తు వారికి ఎలా అన్వయించవచ్చో అనే దాని గురించి మొదటి విషయం. లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం చూడండి. 31వ వచనం. వారు పచ్చి మ్రానికే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను. పచ్చి మ్రానికే ఇలా చేస్తే ఎండిన దానికి ఏం చేయుదురో. ఎవరు అంటే 27వ వచనంలో చెప్తున్నారు. అక్కడ కొంతమంది యేసుప్రభువు వారి సిలువను మోసుకుని వెళ్తుంటే రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తూ స్త్రీలు, కొంతమంది పురుషులు యేసుక్రీస్తు వారిని చూసి ఏడుస్తున్నటువంటి సందర్భం. అంటే యేసుక్రీస్తు వారు చేయనటువంటి నేరానికి యూదులు అటు రోమన్స్ వీళ్ళ ఇరువురు కలిసి యేసుప్రభువు వారిని బాధిస్తూ సిలువ మరణానికి అప్పగించడానికి తీసుకుని వెళ్తున్నటువంటి టైం అన్నమాట అది. అలా తీసుకెళ్తున్నప్పుడు యేసుప్రభువు ఒక్క నిమిషంగా ఆగి ఏడుస్తున్న వాళ్ళ వైపు చూసి ఆయన అంటున్నాడు, పచ్చి మ్రానికే ఇలా చేస్తే ఎండిన మ్రానికి ఏమి చేతురో అన్నాడు. ఇక్కడ పచ్చి మ్రాని ఎవరు? యేసుప్రభువు వారు. ఎందుకన్నారు అలాగా? పచ్చి మ్రానికే ఇలా చేస్తే ఎండిన దానికి ఏం చేస్తారంటే అర్థం ఏంటి? అంటే మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ ఉన్నారు, మీ అందరికీ పిల్లలు ఉన్నారు. అందుగురించి అన్నాడు ఏమని? నా నిమిత్తం ఆడొద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఆడమండి. నా కోసమే ఆడొద్దు. నా తల్లి ఏడుస్తుందమ్మా నా కోసం నన్ను సిలువకి మరణానికి అప్పగిస్తున్నారని. మీరు ఎవ్వరే ఆడొద్దు. నా తల్లి నన్ను పెంచాల్సిన విధంగా నన్ను పెంచింది. నా తల్లి నేను చచ్చిపోయినందుకు భౌతికంగా ఆడొచ్చామో కానీ నేను చనిపోతే ఈ లోకానికి ఎంత మేలో నా దేవుడికి తెలుసు. నన్ను చంపిన వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకని? ఒకవేళ పచ్చికర్రీ రిలీజ్ చేసి పాడేసామనుకోండి, ఆ పచ్చికర్రీ ఏమవుద్ది? తర్వాత ఎక్కడన్నా మట్టిలో పడింది అనుకోండి, దాంట్లో ఏముంది? జీవం ఉంది కాబట్టి అది ఎక్కడైనా మొలిసేద్ది. అది ఎండిన కర్రీ ఇరిసి పాడేయండి, ఇంకా చివుకుపోయి పాడైపోయి తగలడిపోద్ది, ఏదైనా చిన్న నెరిసి తగిలితే. అంటే పచ్చిదేనంటే
యేసుప్రభు వారు జీవం కలిగిన వాడు. ఆయన్ని ఎవరైనా చంపినా, ఆయన చనిపోయినా తిరిగి లేస్తాడు. ఆయనలో జీవం ఉంది. ఆయనలో ఏముంది? దైవ లక్షణాలు ఉన్నాయి. పచ్చిమ్రానికే ఇలా చేస్తే, అంటే జీవం కలిగినటువంటి వాడికే ఇలా చేస్తే ఎండిపోయిన మిమ్మల్ని ఇంకేం చేస్తారో. అంటే మీలేం లేదు, జీవం లేదు, ఎండిపోయిన కర్రలు మీరు టేక్ అనుకోవచ్చు. నేను టేకులు అంటుండ్రా, లేకపోతే నేను బండారు చెక్కలు అంటుండ్రా అనుకోవచ్చు మీరు. కానీ మీలో జీవం లేదు. మీరు టేక్ అయినా, మీరు బండారు చెక్క అయినా, మీరు తుమ్మ చెక్క అయినా, ఏ చెక్క అయినా ఒక రోజున ఏం పడుద్ది? సెదపడుద్ది. పడద్దా? క్షయమవుతుంది, పాడవుద్ది. మీరు జీవం లేనోళ్ళు, నేను జీవం కలిగిన చెక్కనే. అంటే ఆయన ఏం చెప్పుకుంటున్నారు అని అంటే, నేను కూడా మ్రాన్లు అంటోనే, కానీ నన్ను ఇరిచి పాడేస్తున్నారు. కానీ నేను చనిపోయినా కానీ నేను తిరిగి బ్రతకగలను. ఎందుకంటే నాలో ఏముంది? జీవం కలిగిన వాడిని. మృత లక్షణాలు నాలో లేవు. జీవం కలిగిన లక్షణాలు కలిగిన వాడిని, దైవ స్వరూపుణ్ణి, దేవుణ్ణి, దైవాంశ సంభూతుణ్ణి. దైవ లక్షణాలు నాలో పుష్కలంగా ఉన్నాయి. నన్ను ఏమీ చేయలేరు వాళ్ళు. కాబట్టి మీకోసం, మీ పిల్లల కోసమే ఆడండి. ఎందుకంటే వాళ్ళు మామూలు కట్టెలు లాంటి వాళ్ళు, వారిలో జీవం లేదు. మీరు అలా పెంచారు వాళ్ళని. నేను జీవం కలిగిన నాకేమి డోకా లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే దేంతో పోల్చుకున్నారు? ఆయన ఒక మ్రాన్తో పోల్చుకున్నారు. ఆయన యేసుప్రభు వారు మ్రాన్తో పోల్చుకున్నారు. ఇంకొక చోట కూడా యెషయా ప్రవక్త మాట్లాడుతూ, యెషయా గ్రంథం 53 అధ్యాయము, యెషయా గ్రంథం 53 అధ్యాయము 2వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం చెప్తూ యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు దేవుని ఎదుట పెరిగెను. ఎలా పెరిగాడంటండి? లేత మొక్క వలె, భయంకరమైన ఎండిపోయిన లోకంలో మొలిచిన మొక్క వలె యేసుక్రీస్తు వారు భూమి మీద పెరిగారు. ఆయన 33.5 సంవత్సరాలు ఆయన పెరిగినటువంటి తీరును వర్ణిస్తూ, ఒక మొక్క వలె, ఒక మ్రాను వలె, ఒక వృక్షం వలె యేసు వారు ఈ భూమి మీద పెరిగారు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎలా పోలుస్తున్నారు? మ్రాన్తో పోలుస్తున్నారు. యేసుప్రభు వారిని మ్రాన్తో పోలుస్తున్నారు. యేసుప్రభు వారు స్వయంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ, నేను పచ్చి మ్రాన్ని అన్నాడు. పచ్చి కర్రకి ఎండిన కర్రకి డిఫరెంట్ ఉంటుందా? ఎక్కడ తెలుస్తుంది? ఏ చెట్లో తెలుస్తుంది మనకి? బరువు తెలుస్తుంది. ఇంకా పచ్చిది గమ్మున ఎరగదండి, ఇరుగుతుందా? పచ్చిది చాలా ఇబ్బంది పడి ఎండిదానికి పట్టకమంటది అంతే. ఇలా ఎండిదంటే టిక్మంటది. జామ చెట్టు చూడండి, పచ్చిది ఇరవండి, అది ఎంత ఇరుద్దామనుకుంటే అది లబ్బర్లాగా ఇలా వంగుతుంది తప్ప ఎరగదు. యేసుప్రభుని చంపాలని చూసినా అవదు. ఆయన ప్రాణం పెట్టాలి తప్ప ఆయన చంపేసామనుకుంటున్నారు. కానీ ఏం అవలా. అక్కడ విషయం అది కాదు. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు? చెక్కలో కూడా, మ్రాన్లో కూడా యేసుక్రీస్తు వారి ఛాయలు ఇక్కడే కనపడుతుంది మనకి. స్థితిసారకపు రాను వాడమని దేవుడు నోహ గారికి చెప్పిన దాంట్లో యేసుప్రభు వారిని ఎలా చూడొచ్చు అనే దానికి సంబంధించి ఆయన వృక్షంతో పోల్చబడ్డాడని మనం మొదటిగా చూసాం. ఆ వృక్షం ఎలాంటిది? ఆ వృక్షం ఎలాంటిది? జీవం కలిగింది, పచ్చిది, చాలా చక్కగా నీట్గా ఉంది. రెండోది ఏంటంటే, ఈ మ్రానికి సంబంధించి బాటనీ శాస్త్రంలో, అంటే వృక్ష శాస్త్రంలో జల నిరోధకమైన కర్ర ఏదైనా ఉంది అంటే ఈ భూమి మీద చిత్తిసారకపు రానే, గోఫర్ వుడ్ అంటారు. మన గ్రూపులు పెట్టాను పొద్దుట నేను, గోఫర్ వుడ్. దానికి అంటే మన ఏదైనా ఒక కొబ్బరి నూనె, ఒక ఆయిల్, డీజిల్ కానీ ఏదైనా ఒక దానికి రాసి, మీరు చెక్క మీద రాసి దాని మీద వాటర్ పోయండి, చెక్క వాటర్ తీసుకుంటుందా? అర్థమలేదు, మీరు ఇంటలేదైతే. ఒక చెక్కకి ఒక తలుపే ఉందండి, తలుపుకి దానికి ఒక ఆయిల్ రాసాం, డీజిల్ రాసాం, లేదనుకుంటే కొబ్బరి నూనె రాసాం. ఆ కొబ్బరి నూనె రాసిన దాని మీద నీళ్ళు పోసాం. ఎలాగా నీళ్ళు పట్టుకుంటుందా కర్ర? చెక్క ఏం చేస్తుంది? ఆ నీళ్ళు రిజెక్ట్ చేస్తుంది, నిరోధిస్తుంది అనమాట. నీరు మీదకి రాకుండా అడ్డుపడుతుంది. అంటే జల నిరోధకమైన శక్తి ఈ చెక్కకు ఉంది. అంటే నీటిని తీసుకోదంటండి. అది నీటిలో ఉన్నా కూడా నీటిని స్వీకరించే లక్షణం ఆ చెక్కకు ఉండదంట. ఎప్పుడు చెదపడుద్ది చెక్క? ఎప్పుడు చెదపడుద్ది? ఎప్పుడు పాడవుద్ది? తగిలినప్పుడే కదా. మరి చితిసారపు మ్రాను తీసుకోమని దేవుడు చెప్పినప్పుడు దేవుడి ప్లాన్ ఏంటి?
అంటే ఖచ్చితంగా ఇది ఒక సంవత్సరం ఉంటుంది. 40 రోజులు రాత్రి పగలు కురిసేసింది వర్షం. 40 రోజుల తర్వాత ఒక రోజులో 2 రోజుల్లో ఆరిపోలేదు అది. భూమి అంతా నిండిపోయింది కాబట్టి ఆ నీళ్ళు ఆరటానికి ఎంత టైం పడుతుంది? ఇంచుమించు ఆయనకి తెలుసు, ఒక ఐడియా ఉంటుంది దేవునికి. ఆయనకి తెలియదు ఏమి ఉండదు. ఒక సంవత్సరం పాటు ఎక్కడ ఉండాలి అది వాడ? నీటిలో ఉండాలి. సంవత్సరం పాటు నీటిలో ఉండాల్సిన వాడ ఏ చెక్క వాడాలి మరి? ఒకవేళ కాని చెక్క వాడాడు అనుకోండి, నీ ఇష్టం వచ్చిన చెక్క వాడవయ్యా, నేను చెప్పిన కొలతలు కట్ట అన్నాడు అనుకోండి దేవుడు. ఆ చెక్క వాడాడు అనుకోండి, ఒక 5 నెలలకు 6 నెలలకు ఏమవుద్ది? సివ్వుకుపోయి ఎక్కడి నుంచో బెజ్జం పడి నీళ్ళు లోనికి వచ్చి మొత్తం మునిగిపోయి చచ్చిపోతారు. అందుగురించి దేవుడు ఏం చేశాడని అంటే, జల నిరోధకమైనది ఎక్కడుందో చూశాడు. జల నిరోధకమైన చెక్క ఏదో ఆయనకి తెలుసు, ఆయనకి తెలియదేం కాదు. ఆయన చెప్పాడు, ఆ చెక్క కట్టుకొచ్చి వాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, బాటనీ శాస్త్రంలో, వృక్ష శాస్త్రంలో చితిసారకపు మ్రానికి చెద పట్టదంటండి. ఎంత కాలమైనా సరే, ఎంత నీటిలో ఊరబెట్టే కొలిది గట్టిపడిపోద్దంట. అది నీరు తగిలి కొలిది గట్టిపడిపోద్దంట. సిమెంట్ దిమ్మలాగా అయిపోద్దంట అది. అలాంటి లక్షణం ఆ మ్రానుకుంది, ఆ చెట్టుకుంది. అందుగురించి అది వాడమన్నారు. ఇందులో ఏం కనపడుతుందంటే, ముందు మొదటి దాంట్లో మనం ఏం చూసాం? మ్రాన్తో యేసుప్రభువు పోల్చుకోవడానికి గల కారణం ఏంటి? జీవం కలిగిన వాడు అని చెప్పడానికి అది వాడాడు. ఇప్పుడేం చూస్తున్నామనంటే యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలో కూడా చాలా రకాల చెక్కలు ఉన్నాయి. ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా వాటర్ తగిలి పుచ్చు పట్టేస్తుంది, సెద పట్టేస్తుంది, మచ్చలు ఏర్పడుతున్నాయి దాని మీద. కానీ నోహ గారితో దేవుడు చెప్పిన చెక్కకి నీరుని లోనకి రానవదో, సెద పట్టదో, పుచ్చు పట్టదో. అంటే ఇక్కడ ఏం చూపిస్తుందంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చితిసారకపు మ్రాను క్షయం లేకుండా ఎలా ఉందో, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాలు ఎక్కడ కూడా క్షయమయ్యే లక్షణాలు కానీ, ఎక్కడ కూడా పాపము అంటించుకోవటం కానీ, తర్వాత ఎక్కడ కూడా ఆయన అపవిత్రమైన జీవితం కానీ కనబడనవలదండి. పాపం అంటే ఏంటి? అది క్షయం. పాపం ఉన్న చోట క్షయమైపోతుంటుంది. పాపం ఉన్న చోట ఏమవుతుంది? క్షయమైపోతుంటుంది. ఇప్పుడు నేను ఒక చెక్క అనుకోండి, నన్నే మీరు ఆశ్రయంగా చేసుకున్నారనుకోండి, ఈ చెక్క పట్టుకుని వెళ్తే నేను ఈ కాలువ దాటేచ్చు అనుకున్నారనుకోండి, యువతల నుంచి అవతలకి వెళ్తే 1 సంవత్సరం పడుతుంది అనుకోండి. ఈ చెక్క చెదపట్టేసి సగం దూరం వెళ్ళేదాడికి 2 ముక్కలు అయిపోయిందానికి ఏమవుతాం? మనం మధ్యలో మునిగిపోతాం కదా. ఈ లోకంలో చాలామంది టేకి చెక్కలా చెప్పుకున్నారు. ఈ లోకంలో చాలామంది బండారు చెక్కలాగా చెప్పుకున్నారు. మేము కూడా కాపాడుతాము, మేము కూడా మిమ్మల్ని స్వర్గానికి నడిపిస్తామని చెప్పిన వాళ్ళే. కానీ యేసుప్రభువు వారు అయితే చేతి చూపించారు, తీసుకెళ్తారు. ఆయన ఈ చెదట్టేస్తున్నాయి, మిగతా చెక్కలు చెదట్టేసినట్టు యేసుప్రభు అని ఈ చెక్క చెదపట్టదు. ఎక్కడ కూడా ఆయన మానవత్వానికి సంబంధించి చిన్న లోపం కూడా ఈ భూమి మీద చూపించలేకపోయారు. ఈ చితిసారకపు మ్రానికి యేసుప్రభువు వారు సరిగ్గా సరిపోతారు. టేక్ చెక్కలకి, బండారు చెక్కలకి వాళ్ళు సరిపోతారు, ఎందుకంటే అవి చెదపట్టేస్తాయి. అలాంటి చెక్క కడితే మధ్యలో ముంచేస్తారేమో నా ప్రజలను అనుకుని దేవుడు, వాళ్ళు కాదు మిమ్మల్ని కాపాడేది, వాళ్ళు కాదు మిమ్మల్ని రక్షించేది, ఒక ఆయన వస్తున్నాడు. ఈ భూమి మీద ఒక ఉపద్రవం రాబోతుంది, ఒక భయంకరమైనటువంటి అగ్ని కాల్చివేయబోతుంది ఈ సృష్టిని, ఈ పాపం చేసే మనుషుల్ని, అవిధేయుల్ని. ఆ రోజు మీ కుటుంబాలు కాపాడబడాలని అంటే మీరు ఏ చెక్కతో చేయబడిన వాడెక్కాలో తెలుసా? ఈ చితిసారకపు మ్రానుతో చేసిన వాడే మీరు ఎక్కాలి. అంటే ఏంటో తెలుసా? ఈ భూమి మీద క్రీస్తు సంఘం అని ఈ వాడ, యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘం, అందులో ఎక్కితేనే మీరు కాపాడబడతారు. ఎందుకంటే ఆయన పుచ్చిపట్టేవాడు కాదు. ఎప్పుడైనా పుచ్చి పట్టిందండి ఆయన మాటల్లో కానీ, ఆయన చూపుల్లో కానీ, ఆయన నడతల్లో కానీ ఎక్కడైనా పుచ్చి కనపడిందా? పుచ్చే ఏట్లు పడుతుంది, ఏ క్షయమవుతాయి? చెడిపోయిన క్షయమడతాయి, అంతేనా? యేసుప్రభువు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అలాంటి లక్షణాలు కనపడవలదు. ఆయన ఆ చెక్క యేసుక్రీస్తు వారికి ఎలా ఛాయగా ఉందంటే అది జల నిరోధకమైంది. జల నిరోధకం అంటే నీరు లోనకి రానవదు, నీటిని లోనకి రానవదు. లోనకి వెళ్ళిందనుకో వాటర్ ఏమవుద్ది? చెక్క పాడవుద్ది. అండ్ వాటర్ వాళ్ళకి అంటలేదు నేను. చెక్క ఒక్కొక్కసారి చెక్క నీటిలో పడేసినప్పుడు పీల్చేసుకుని చెక్క పాడవుద్దండి. ఇప్పుడు వాటర్ ఏంటి? ఇప్పుడు మరి బైబిల్లో లోకం. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఆయన జీవితంలోనికి లోకాన్ని రానిచ్చారా? లోకంలో బ్రతుకుతున్నా కూడా జల నిరోధకమైన లోకాన్ని ఆయనలోనికి ఒక్క సందర్భంలో కూడా
రానిచ్చి ఆయనకి శోధనలు ఎదురైనయా? ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 వచనం చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలేందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. పాపము లేనివాడిగా ఉండెను. లోకం ఆయనలోకి వచ్చిందా? 7వ అధ్యాయం చూడండి, 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడనైన అట్టి ప్రధాన యాజకు మనకు సరిపోయినవాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. లోకమాయలోనికి రానవలేదు. పాపుల్ని అంటే పాపిని ప్రేమించాడు, వారి పాప లక్షణాలను ఆయన ప్రేమించలా. మనం పాపుల్ని ప్రేమిస్తాం, వారి లక్షణాలను కూడా ప్రేమిస్తాం. వారి లక్షణాలు నచ్చి పాపుల్ని ప్రేమిస్తాం మనం. కానీ యేసుప్రభువు వారు పాపిని ప్రేమించాడు. అతను కాపాడే విషయంలో, వాళ్ళని కాపాడే విషయంలో పాపుల్ని ప్రేమించాడు, వారితో తిరిగాడు. కానీ వారి లక్షణాలు తీసుకోలేదు ఆయన. అర్థమైందా? వారి లక్షణాలని, చెడు లక్షణాలని, పాప లక్షణాలని ఆయన ద్వేషించాడు. ఆయన ప్రత్యేకంగా బ్రతికిడి భూమి మీద ఉన్నప్పుడు. అంటే లోకం ఆయన స్వీకరించాల, లోకంలో ఉన్న చెడునైనా స్వీకరించాల. స్థితిసారకపు మ్రాను దానికి సాయిగా ఉంది. అర్థమైందా? యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి సమర్థుడు అని చెప్పడానికి ఇంతకంటే వేరేమీ లేదు. ఈ లోకంలో చాలామంది మేము కూడా రక్షకులమని చెప్పుకున్నారు. వారి జీవితాలు ఒకసారి పరికించి చూడండి. దొంగతనాలు చేశాడని, చిన్నప్పుడు అయ్యే ఎత్తుకొచ్చాడని, లేకపోతే పలానా స్త్రీల వ్యామోహంలో పడ్డాడని వాళ్ళ హిస్టరీలో మనం చూడగలుగుతాం, వాళ్ళ గ్రంథాలను మనం చూడగలుగుతున్నాం. కానీ బైబిల్ యేసుప్రభువు వారు చిన్ననాటి నుండి ఎలా పెరిగాడో రాయబడింది. చిన్ననాటి నుండి ఆయన మానవత్వం ఎలా ఉందో మనకు రాయబడింది. చరిత్ర కదండి. ఎక్కడ కూడా ఎంత పొరపాటు చేసినట్టు. ఇక ఇలాగా యోసేపు గారు వడ్రంగి వర్క్ చేసేవాడు కదా. ఆ వృత్తి చేస్తున్నప్పుడు యేసుప్రభువు వారు వచ్చేటప్పుడు మేకలు ఎత్తుకొచ్చేసాడని, ఆ వచ్చేటప్పుడు ఏదైనా గమ్ బాటిల్ ఎత్తుకొచ్చేసాడని ఆయన రాయించారు. బైబిల్లో ఉందా? లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఎవరో దాచుకుంటే ఆ ఉట్లు ఏది పెట్టుకుంటే ఉట్లో ఉన్న వెన్న ఎత్తుకొచ్చేసాడని ఎక్కడైనా రాయబడిందా యేసుప్రభువు వారి గురించి? అంటే ఇంత కూడా ఎక్కడ కల్మషం లేనటువంటి జీవితం అండి అయింది. అది చిత్తిసారకం మ్రాను చూపిస్తుంది. మన రక్షకుడు అని చెప్పే ఒక వ్యక్తి ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు వారిలో క్షయమయ్యే లక్షణాలు కనపడుతుంటే మనల్ని ఎలా కాపాడతారు వాళ్ళు? క్షయం కాని లక్షణాలు కలిగిన వాడు, చెద పట్టని వాడు, పుచ్చి పట్టని వాడు ఎవరైనా ఉంటే వాళ్ళే మనల్ని కాపాడు. ఇప్పుడు నేను ఒక తాగుబోతానండి, ఇంకొక తాగుబోతుడికి చెప్తున్నాను ఏమని, నేను మందు మనిపిస్తాను రా అంటున్నాను. నేను ఆల్రెడీ తాగుతున్నాను. నేను ఒక చెడు లక్షణం కలిగిన వాడిని నీ చెడు లక్షణాలు విడిపిస్తాను రా అంటే నేను ఎలా రక్షించగలను? ఎవరు రక్షించగలరు? ఏ అలవాటు లేనోడు ఎలా మానాలో చెప్తాడు, ఎలా చేయాలో చెప్తాడు. అదే ఇక్కడ స్థితిసారకం మ్రాను ఏం చూపిస్తుందంటే, ఈ లోకంలో చాలా చెక్కలు ఉన్నట్టే చాలామంది దేవుళ్ళు అనబడుతున్న వారు ఉన్నారు. చాలా చెక్కలు ఉన్నట్టే ఈ లోకంలో మేము రక్షిస్తామని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ స్థితిసారకపు మ్రాను పుచ్చు పట్టనట్టుగా, ఆ చెక్కలు పుచ్చు పట్టినట్టుగా లేవు, పుచ్చు పడతాయి. అది చూపిస్తుంది అనమాట. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వాన్ని చూపిస్తూ, యేసుప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు, పాపం అంటనివాడు. ఆయన గురించి మాట్లాడితే, ఆయన మానవత్వాన్ని గురించి మాట్లాడితే, ఆయన మానవత్వం చెక్కి చెదరలేదు ఎక్కడ కూడా. మనిషి ఒక దైవాంశ సంభూతుడిగా దేవుడు బ్రతకాలని కోరుకున్నాడు చూసారా, అలా బ్రతికాడండి. యేసుప్రభువు వారు తండ్రినే మెప్పించగలిగే జీవితాన్ని భూమి మీద బ్రతికారు. మనిషి అలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి జీవితాన్ని ఆయన మానవత్వంలో భూమి మీద చూపించారు. ఆయన ఎక్కడ కూడా ఆయన మానవతకి మచ్చ కానీ డాగ్ కానీ కనబడలా. యేసుక్రీస్తు వారి మానవతకి పుచ్చి కానీ చెద కానీ పట్ల. అలాంటి చెక్క ఆయన ఎంపిక చేసుకోమన్నాడు, మనకి చెబుతున్నాడు దేవుడు. రాబోతున్న ఉగ్రతని తప్పించడానికి మీరు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి చెక్కాలేదో తెలుసా? మచ్చ కానీ డాగు కానీ కలంకం కానీ లేని వాడిని ఎత్తుక్కోండి అని చెప్తున్నాడు ఆయన సువార్తలో. ఎత్తుక్కున్నాం మనకు దొరికాడు. ఎవరు? యేసుప్రభువు వారు. అదే చెప్తున్నాడు. ఆయనకి
ఆయన మనసు కానీ, ఆయన తత్వం కానీ. ఆయన మనసు ఎలాంటిదండి? యేసుప్రభు వారి మనసు ఎలాంటిది? ఆయన దేవునితో సమానుడై ఉండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా మన కోసం ఏం చేశాడు? ఆయన తగ్గించుకున్నాడు. అంటే ఆయన మనస్సు కానీ, ఆయనకి స్వచ్ఛమైన మనసు ఉంది, ఆయనకి పవిత్రమైన మనసు ఉంది, నిందించలేనటువంటి ఆయన నడవడిక, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కనపరిచినటువంటి నమ్రత, ఆయన జీవించిన శ్రేష్టమైన జీవితం, ఇవన్నీ కూడా చితిసారకపు రాను చూపిస్తుంది. అబ్బబ్బే దీనికంటే అది బాగుంటుంది ప్రభువా, టేక్ అన్నాడు అనుకోండి, టేక్ తీసుకొచ్చేస్తే ఏమవును? రెండు ఒకే చెక్కలా కనపడతాయండి. అనే కొన్ని చెక్కలు ఎలా ఉంటాయి? ఒకేలా ఉంటాయి దగ్గర. అది నీటిలో పెడితేనే కానీ తెలియదు మనకి, కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సరిగ్గా సమయం వచ్చినప్పటికీ పుచ్చాడుద్ది. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా కనపడతారు, వాళ్ళు చెప్పే మాటలు కూడా ఉన్నతంగా కనపడతాయి, కానీ ఒకరోజు సమయం వచ్చినప్పుడు మనల్ని ముంచేస్తాయి. అంటే రెండు విషయాలు చూసాం. నోహు గారిని దేవుడు వాడమని చెప్పినటువంటి చెక్కలో మొదటిది జీవం కలిగిన చెక్క, రెండవది పుచ్చు చెదపట్టని చెక్క. ఈ భూమి మీద ఈ చెక్కని చాలా ఇట్లకు వాడేవారంటండి. వాయిద్యాలు వాయించడానికి, కొన్ని పెద్ద పెద్ద మెటీరియల్స్ కట్టడానికి, నిర్మాణానికి వాడేవారంటండి ఈ చెక్క. అలాంటి చెక్కనే వాడమని చెప్పాడు దేవుడు. అదే చెప్పాడు అక్కడ 6వ అధ్యాయము ఆదికాండం 13 వచ్చిన ఒకసారి చదువుతారా? 6వ అధ్యాయము. దేవుడు నోహుతో సమస్త శరీరుల మూలంగా ఆ తర్వాతలైనమ్మా స్థితిసారకపు రాణుతో నీ కొరకు వాడను చేసుకున్నాము. మనం చేసుకున్న వాడ కరెక్టేనా? ఇప్పుడు మనం ఉన్న వాడ కరెక్టేనా? ఏ వాడది? ఎక్కడైనా సెదపట్టి వాటర్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయా? ఎందుకని? జీవం గలది. ఇంకా యేసుక్రీస్తు వారి మానవత్వాన్ని ఒకసారి చూడండి. మనల్ని అడుగుతుంటారు చాలామంది, ఏమని ప్రశ్న అంటే, ప్రేయసిని తన ప్రియుడి గురించి వర్ణిస్తున్నప్పుడు కొంతమంది బయట వాళ్ళు వచ్చి అడిగారు, అతన్నే ప్రేమిస్తున్నావు నువ్వు, అతనే గొప్పవాడని చెబుతున్నావు, అతను ఏముందని అడిగారు. ఒకసారి చూద్దాం. అది పరమగీతము 5వ అధ్యాయం. పరమగీతం 5వ అధ్యాయం 9వ వచనం చూద్దామా? స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషమేమి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకుంటు, అంటే నమ్మండి, ఆయనే రక్షకుడు, ఆయనే మిమ్మల్ని కాపాడుతాడు, ఆయనే మీ పాపములు విమోచన, ఆయనే మీ పాపములు ప్రాయశ్చిత్తం కలిగించేవాడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే గొప్పవాడు, ఆయనే పరలోకాన్ని చేరుస్తాడని మీరు చెప్పడానికి, మా చేత ప్రమాణం చేయించుకోవడానికి వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషమేమి? ఒకవేళ అడిగారు అనుకోండి, మిమ్మల్ని ఏం చెబుతారు చెప్పండి? యేసుప్రభు నమ్మని తినేస్తున్నారు కదా మమ్మల్ని, యేసుప్రభు అంత గొప్పడా? ఎందులో గొప్పడు? మా దేవుడి కంటే మీ దేవుడు గొప్పడని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు చెప్పాలి? అలా కాదు. స్థితిసారకం రాను పుచ్చిపట్టలేదు కదా. ఏమంటే ఒక పాప వచ్చి, ఒక దొంగోడు వచ్చి నేను దొంగతనాలు చేయకుండా నేను కాపాడుతానంటే ఎలా నమ్ముతామండి? మీకు అర్థం అవట్లేదా? ఒక వ్యభిచారి ఆశలు వేసినోడు వచ్చి నేను కాపాడుతానంటే ఇప్పుడు వ్యభిచారి ఎక్కడ కాపాడుతాడండి మనల్ని? డ్రైవర్ తాగుపోతాడు, అంటే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి దింపుతాను రండి అన్నాడు, ఇలా తోలుతా వచ్చి నువ్వు ఎక్కుతావా? క్షేమంగా తీసుకెళ్ళివ్వండి, ఎత్తుక్కుంటావా? బుద్ధి జ్ఞానం ఉంది కదా, మనకి తెలివితేటలు ఉన్నాయి కదా. వేరు ప్రియుని కంటే నీ ప్రియునికున్న విశేషం ఏంటని అడిగితే, నా ప్రియుడు పర్ఫెక్ట్, అవసరమైతే నేను దిగి నేను చెడిపోవాలి తప్ప నా ప్రియుడు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్. వేరు ప్రియునికున్న నా ప్రియునికి డిఫరెంట్ చూస్తే ఎలా కనపడుతున్నాడో తెలుసా? చెప్పాడు అక్కడ, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో 10,000 మంది తీసి తెచ్చుకో. వేమన గారు పద్యం కట్టాడు కదా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. చాలామంది పురుషులు ఉన్నారు, నా క్రీస్తు పుణ్య పురుషుడు అని చెప్పాలి. నా ప్రియుడికున్న ప్రత్యేకత వేరు. నా ప్రియుడు నా కోసం ప్రాణం పెట్టాడు, మీ ప్రియుడు ఆయన కోసం ప్రాణం పెట్టమంటున్నాడు. అర్థమైందా? నా ప్రియుడికి ఆ ప్రియుడికి ఉన్న తేడా ఏంటంటే, నా ప్రియుడు కలంకం లేనివాడు, నా ప్రియుడు మచ్చ డాగు లేనివాడు.
కానీ మచ్చలేద్దామని చూస్తున్నారు, ఆకాశం మీద ఉమ్ములు వద్దామని చూస్తున్నారు. ఆ ఉమ్ము వచ్చి ఎవరి మీద పడుతుంది? ఆకాశం మీద వేస్తే కూర్చున్నాడు మీద పడుతుంది. చాలామంది యేసుప్రభు వారి మీద నిందలేద్దామని, ఆయన పలానా ఆవిడతో లింకులు పెట్టుకున్నాడని, ఆయన తల్లి సరిగ్గా కనలేదని, పాపం చేసి కన్నదని రకరకాలుగా చేద్దామని చూస్తున్నారు. 2000 సంవత్సరాల నుంచి వాళ్ళ అవట్లా కాలగర్భాలు కోట్ల మంది కలిసిపోతున్నారు, పుస్తకాలు కూడా కలిసిపోతున్నాయి. ఆయన ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే మచ్చెట్టాలన్నా డాగ్ ఎట్టాలన్నా వాళ్ళ వల్ల కాదు. అంతేనా? వేరే ప్రియునికున్నా నీ ప్రియునికున్న విశేషం ఏంటి? 10,000 మంది పురుషులు నిలబెట్టవయా ఒకసారి? మీరేమనాలి? యేసుప్రభుని నమ్ము అంటున్నారు కదా, ఏంటి ఆయన గొప్పతనం అడిగారు అనుకోండి. ఏమంటే మీరు దేవుళ్ళుగా నమ్ముతున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పుస్తకాలు తీసుకొచ్చి పక్కన పెట్టండి. మేము దేవుడిగా నమ్ముతున్న వాడిని పుస్తకం మేము పక్కన పెడుతున్నాం, చూడండి ఒకసారి ఎవరు గొప్పతనం ఏంటో చూద్దాం. అంటే అందులోకి తొంగు చూడలేదు కదా, మనం అందులోకి వెళ్ళి చూడలేదు కదా, చదవలేదు కదా, వాళ్ళ చదవలేదు వీళ్ళ చదవలేదు కాబట్టి అన్నీ కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ అందులోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది విషయం ఏంటో. అంత శక్తిమంతుడు నా ప్రియుడు, గొప్పవాడు అంతే, నన్ను అవతలు చేరుస్తాడంతే. ఆయన అందంలో కానీ ఏంటంట, ఆయన తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములు. కాకపక్షం వలె కృష్ణవర్ణములు. తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంట? కృష్ణవర్ణం అంటే, కృష్ణ అంటే నలుపు, కృష్ణ అంటే నలుపు అండి తెలుగులో. వర్ణం అంటే రంగు, నలుపు రంగు. కాకపక్షం అంటే, కాక అంటే కాకి కదండి, బొంతకాకి అంటండి. కాకి బొంతకాకి నలుపుకి చాలా తేడా ఉంటుంది. కాకి కొద్దిగా సరే కాకిలా ఉన్నవారా అంటే అది పర్వాలేదు, బొంతకాకిలా ఉన్నామంటే అసలు తిరిగిలేదు. ఇంకా నలుపుకే ఒరిజినల్ బ్రాండ్ అనమాట అది. ఆ కాకి తోకకి ఇంకా నలుపు ఎక్కువ ఉంటుందండి. కాకపక్షము, పక్షం అంటే బొంతకాయకు ఉన్న తోక. యేసుప్రభు తల వెంట్రుకలు అలా ఉన్నాయంట. అంటే తల వెంట్రుకలు వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు. తల వెంట్రుకలు ఎందుకు పోల్చాడు అలా? తల వెంట్రుకలు ఎందుకు పోల్చాడు? నా ప్రియునికి ఉన్న తల వెంట్రుకలు ఎందుకు ఎత్తుతున్నాడు ఇక్కడ? ప్రియురాలు ఎందుకు చెప్తుందంటే మనం మారామని చెప్పేది ఏది? వయసు పైబడుతుంది, వయసు వస్తుంది, వృద్ధుడు అవుతున్నావు చెప్పేది ఏది? ఏ మొహమ్మద్ ముడతలో చేతు వణుకులు కంటే ముందు సిమ్టమ్స్ ఏంటి తెలుసా? జుట్టు నీరసం, అరే ముసలాడైపోతున్నావు అంటే యవనంలో నుంచి వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్నామని చెప్పేది ఏంటంటే తల వెంట్రుకలు మార్పుని చూపిస్తుంది. నా ప్రియుడు ఇందాక శాలిం గారు అన్నట్టు నిన్న నేడు నిరంతరము మార్పు లేనివాడు. మార్పు లేని దేవుడు నా దేవుడు. అందుగురించి సిత్తిసారకపు మ్రాను ఇలా ఛాయిగా ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏమర్థమైంది? అప్పుడు మ్రాణాలను కాపాడింది. కారణం ఏంటి? పుచ్చు పట్టని జల నిరోధకమైనటువంటి ఒక చెక్కని వాడటం వల్ల 8 మందిని కాపాడింది. అది నిర్జీవమైందని చెప్పుకుంటున్నాం. జీవం కలిగిన క్రీస్తు ప్రభు సేఫ్టీగా నడిపిస్తాడు మనల్ని. అసలు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వే అందులోంచి ఉరికేయాలి బయటకు ఉరికేసి నువ్వు పాడవాలి తప్ప అందులో ఉన్నంతసేపు నువ్వు బాగుంటావు అంతే. అలాంటి వాళ్ళకి ఎక్కామని చెప్పటానికి, అలాంటి వాడను ఒకటి దేవుడు సిద్ధపరుస్తున్నాడని చెప్పటానికి, అలాంటి చెక్క వాడబడిందని చెప్పటానికి ఈ సిత్తిసారకపు మ్రాను ముందుగానే చూపించాడు దేవుడు. 2 చూసాం. 3 చెక్కకి సంబంధించి చూస్తున్నాం. వాడిన చెక్క ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు వారికి ఎలా ఛాయగా ఉందన్నది చూస్తూ 2 విషయాలు చూసాం. 3వ విషయం ఏంటి? సిత్తిసారకపు మ్రాను పట్టుకొచ్చాడండి. పెద్ద దొంగ పట్టుకొచ్చారు. మొత్తం ఎలా లాక్కొచ్చారో అలా బలాన్ని బట్టి తీసుకొచ్చి ఇంత లావు దొంగ పట్టుకొచ్చి పెట్టారు. ప్రభా తెచ్చేసి వెళ్ళిపోమా అన్నాడు అనుకోండి. ఎక్కేమంటావా? అలాగా ఇదివరకు చిన్నప్పుడు స్నానం చేసేటప్పుడు చెరువులోని అట్టుబంతలు వేసి అందులో దాని మీద కూర్చుని ఊగుతూ స్నానాలు చేసి ఆడుకునేవాళ్ళు. అలా వెళ్ళిపోమంటావా? ఈ సిద్ధిసారకం మ్రాను అని అడగలేదు నోహు. ఏం చేయాలి? ఆ చెట్టుని ఏం చేయాలి? ఆ మొద్దుని కొయ్యాలి కదా, కొయ్యాలి, ముక్కల కింద కొయ్యాలి, చెక్క కింద తయారు చేయాలి. యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు వధింపబడ్డాడండి. యేసుక్రీస్తు వారు అందంగా ఉన్నంత మాత్రాన మనకు రక్షణ రాలా. యేసుప్రభు వారు నల్ల జుట్టు వేసుకున్నందుకు మనకు రక్షణ రాలా. యేసుప్రభు వారు పరిశుద్ధుడు గనక పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు గనక మనకు రక్షణ రాలా. పాపులలో చేరక ప్రత్యేకంగా నిర్దోషమైన నిష్కలంకమైన జీవితాన్ని జీవించి మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి రక్షించబడ్డాం మనం.
ఆయన అందంగా కనపడి చాలా నీతిగా బతుకుతున్నాడు కాబట్టి మనం రక్షణ పొందలా. చెక్క చెదపట్టదు కాబట్టి వాళ్ళు రక్షించబడలా. ఆ చెక్క ఏమైంది? రంపంతో కోయబడ్డది. అంతకుముందు ఏం చేయబడింది? గొడ్డలతో నరకబడ్డది, వధింపబడ్డది. యేసుప్రభువు కూడా అంతే. మన కొరకు ఏమయ్యాడు ఆయన? వాడి కింద తయారవ్వాలంటే మ్రాను కోయబడాలి. మనం రక్షించబడాలంటే క్రీస్తు మన కొరకు వధింపబడాలి. యెషయా గ్రంథం అది చూద్దాం ముందు. ప్రకటన 5:9 చూద్దాం ముందు. ప్రకటన 5వ అధ్యాయము 9వ వచనం. 5:9 అంటే 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఎవరు యోగ్యుడు? ఆ ముద్రలు విప్పటానికి ఎవరు యోగ్యుడు? 3వ వచనం కూడా చూడండి. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుట కానీ ఎవరికైనా శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుట కానీ యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. అంటే అంత దమ్మున్నవాడు, అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు, అంత పవిత్రుడు, అంత నిష్కల్మషుడు ఎవరు కనపడలేదని ఏడుస్తున్నాడంట. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకో, ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహం. ఎవరో? యోధాగోత్రపు సింహం. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. 9వ వచనానికి రండి. ఇప్పుడు ఆ గ్రంథం ఆ ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. ఎవరండి అయినా? వధింపబడిన వాడవై. వధ అంటే బలి. వధింపబడిన వాడవై. నువ్వు వధింపబడిన తర్వాత నాకు రక్షణ ప్రాప్తించింది. నువ్వు అలా ఉంటే రక్షణ రాదు. యేసుప్రభువారిలో ఉంటే రక్షణ వస్తుందండి. ఆ చితిసారక మ్రాను, ఆ మ్రాను కింద ఉంటే వాళ్ళు జలప్రాల నుంచి తప్పించబడతారా? చెక్క ఏమవ్వాలి? కోయబడాలి, నీట్గా చెక్కబడాలి. అంతే కదండి. మీకు అట్టుకొచ్చి మీకు ఆడేసామని కూడా ఒక మంచం చేయండి అని అంటే దానిపై పూడుకుండా పైన చెక్కేస్తున్న పొరలన్నీ అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అంటే ఎక్కడ పూడుకోమండి దీని మీద? అది మామూలుగా అయితే రౌండ్గా ఉంటుంది. అది చెక్కి నీట్గా తయారు చేశారనుకోండి, ఎలా ఉంటుంది? అనువుగా ఉంటుంది. అలాగే మానవాళి రక్షణ పొందడానికి యేసుప్రభువు ఏమయ్యారు? వధింపబడ్డారని చెప్తుందండి బైబిల్. ఎక్కడి నుంచి వధింపబడ్డారు? ఎలా పెరిగాడు ఆయన ఇక్కడ? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె. ఇప్పుడు మొక్క ఏమైంది? నరకబడింది. మన కోసం మనల్ని తప్పించే రక్షణ వాడగా మలచబడింది క్రీస్తు దేవుని చేత. ఇప్పుడు ఆ వాళ్ళలో ఉన్నాం. మీకు అర్థమవుతుందా? నోహు గారి వాళ్ళలో లేము మనం. ఒరే బాబు, మిమ్మల్ని 8 మందిని కాపాడింది కదా, ఇది కోట్ల మందిని కాపాడు వాడోటి నేను తయారు చేస్తున్నాను. నువ్వు వాడిన చెక్క 5,000 సంవత్సరాల తర్వాత ఏదైనా కూడా డల్ అవ్వచ్చు. ఇప్పుడు 5,000 సంవత్సరాలు ఏందండి? 5,000 సంవత్సరాలు అయినా కూడా ఇరాక్లో ఉంది ఇప్పుడు వాడ. ఇప్పటికి 5,000 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా చెక్కి చెదరలా చెక్క. భూమి మీద ఉన్న ఒక చెక్కే చెక్కి చెదరకపోతే పరలోకం నుంచి వచ్చిన ఆ చెక్క ఇంకెక్కడ చేతపడుద్ది? ఎక్కడి నుంచి పంపించాడు అది? కొంతమంది మాట్లాడుతుంటారు, ఈ చెక్క అక్కడి నుంచి తెచ్చాం, దుబాయ్ నుంచి తెచ్చాం, ఈ చెక్క దీనికి వాడామంటారు. పరలోకం నుంచి వచ్చిన చెక్క ఇది. ఫుల్ సేఫ్టీ మనకి. అలాంటి చెక్కని ఏం చేశాడు ఆయన? రక్షణ వాడగా తయారవటానికి వధించబడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను, తన పాపములు కాదండి, మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను నొందుతారు. చాలా అందంగా ఉన్న చెక్కట్టుకొచ్చి అనిల్ గారికి ఇచ్చామండి. చాలా అందంగా ఉంది. చెట్టు కొట్టుకొచ్చాడు, ఇది మంచం చేద్దామని పట్టుకొచ్చాం. చాలా అందంగా కనపడుతుంది, గ్లామర్గా. ఏది? ఆ చెక్క అట్టుకొచ్చి ఈయనకి ఇచ్చాం. ఈయన ఏం చేస్తారు అంటే, ఇక్కడ కుదరదని అక్కడికి కట్టుకెళ్ళిపోతుంది. ఎక్కడికి? పౌండరీ గడికి పట్టుకుపోదాం అనేదానికి మన గుండె తరుక్కుపోతుంటుంది. ఎంత అందంగా కనపడుతుంది ఇది. ఏం చేస్తారు ఈయన? అది ముందు ఆ పైన పొరలని పీకేస్తారండి. పీకేసి దాని మీద మిషన్ మీద ఎట్టుతాడు. అది వెళ్తుంటే అలా 2 కింద ఇడిపోద్ది, ఆ మధ్యలో రంపం చీలుతుంటేనే. అంతేనా? యేసుప్రభువారి గాయాలు అవుతున్నాయని ఆడకూడదు. యేసుప్రభువారి గాయాల ద్వారానే మనకు స్వస్థత. యేసుప్రభువారి గాయాల ద్వారానే మన పాపాలకి విమోచన. నిజంగా దేవుడు ఎంత బాధపడి ఉంటాడో. మనం ఒక చెక్కకే ఇలా ముక్కలు చేసేస్తుంటే తీరిపోతుంది కదా. మన కోసం రక్షణ వాడగా యేసుక్రీస్తు వారిని మలచటానికి ఆయన వధించిన దేవుడు
ఆయన్ని ముక్క చెక్కలుగా చేసి రూపకల్పన చేసిన దేవుడు ఇంకెంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించాలి. కానీ ఆ త్యాగాన్ని మనం గుర్తించి ఆయన స్తుతించాలి. ఆయన కొరకు మనం బ్రతకాలి. ఏం చేయబడ్డాడు యేసుప్రభువు వారు? గాయపరచబడ్డాడు. గాయాలు అయినాయా? వాళ్ళు కొట్టేస్తుంటారు, టక్క టక్క మంచి చెక్కేస్తుంటే అయ్యి బాబు ఇంత మొత్తం ఇది అంతా వెళ్ళిపోద్దా? చూడండి, మనకి రీల్స్లో వస్తూ ఉంటాయి. ఏదైనా చేస్తున్నప్పుడు ఇంత చెక్క పట్టుకొస్తారండి వాళ్ళు, ఇంత చెక్క పట్టుకొస్తారు, అందంగా ఉంటుంది అది. పట్టుకొచ్చి దాంట్లో ఇంత ఒక కూజ లాంటిది రౌండ్గా చేయడానికి ఇంత చెక్క పాడైపోతుంటుంది. చెక్కేస్తుంటారు, ఇంకా లోనికి ఇదేంటారు బాబు ఉంచి సరిపోద్ది అనుకుంటాం మనం. ఇంకా లోనికి వెళ్ళిపోతుంటుంది. ఇంకా అలా ఇక్కడ బాగానే ఉంది అనుకుంటా, ఇంకా లోనికి చెక్కేస్తుంటాడు. మొత్తం వెళ్ళిపోతుంటుంది, చెక్క అంతా వెళ్ళిపోతుంటుంది, పిండి కింద వెళ్ళిపోతుంటుంది. లాస్ట్ నుంచి వస్తుంది, అది చాలా అందంగా కనపడుతుంది. ఓరు బాబు నేను ముందు అనేసుకున్నాను, అక్కడ ఆపేస్తే బాగున్నాని, ఇక్కడికి వచ్చినంత అందంగా అవుతుందా అని. అంతే కదండి. యేసుప్రభువు వారిని కొరడాలతో కొడుతుంటే జరిగిన ప్రక్రియ ఏంటో తెలుసా? ప్రాసెస్ ఏంటో తెలుసా? నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు వాడగా చేయబడి మలచబడుతున్నాడు. అక్కడ రక్షణ వాడ దేవుడే నిర్మిస్తున్నాడు. అక్కడ మనం రక్షించడానికి ఆయన వాడిన చెక్క దేవదారు కాదు, టేక్ కాదు, బండారు కాదు, సితిసారకపు మ్రాను కాదు. యేసుక్రీస్తు వారినే మలిచి కట్టాడు మనకి. చెక్క యేసుక్రీస్తు వారికి సాయిగా ఉందా? ఏదో చెప్పాడు ఇందాక నుంచి, ఏంటది అయినా చెప్పింది అని అన్నట్టుగా చూస్తున్నారు మీరు. అర్థం మీకు? చెక్క యేసుక్రీస్తు వారికి సాయిగా ఉందా? ఆయన చెక్కలాగే ఈ భూమి మీద ఉన్నారు. మీకోసం మలుచుకున్నాడు దేవుడు నన్ను అని చెప్తున్నాడు ఆయన. ఆ రోజు 8 మందిని కాపాడిన ఆ చెక్క ఈరోజు లక్షల మందిని, కోట్ల మందిని కాపాడుతున్న యేసుక్రీస్తు వారికి సాయిగా ఉంది. నేను కేవలం మ్రానే చూపించాను, చాలా ఉన్నాయి. నేను చెప్పాను మీకు, మొదటి రోజే చెప్పాను ఈ ప్రసంగం మొదలెట్టినప్పుడు. ఏమని చెప్పలేమన్నాను. ముందు సంవత్సరం అన్నాను, కానీ తర్వాత చెప్పలేమన్నాను. నన్ను అడుగుతున్నారు సంవత్సరం అది ఎలా చెప్తారని అని కామెంట్లు, ఫోన్లు చేశారు. అక్కడ వేరే జిల్లాల నుంచి కూడా ఫోన్ చేశారు నాకు, అన్న అది మన రెండో పాట రాలేదేంటని. అది చెప్తా అన్నారు కదా, పాట రాలేదు. మనం అక్కడికి వెళ్ళాం కదా, మరలే వాళ్ళ అమ్మగారు చనిపోవటం వల్ల మనం అక్కడికి వెళ్ళాం, అందు గురించి ఆగింది అది. అర్థమైతే దేవునికి స్తోత్రం అండి. ఎందుకంటే దేవుడు అద్భుతంగా నిర్మించాడండి. ఆ చెక్క పుచ్చి పట్టదేమో కానీ, పడితే పట్టొచ్చేమో, ప్రమాదంలో సిక్కుకోవచ్చేమో, కానీ ఆ చెక్కకి నిజస్వరూపమైన క్రీస్తు మనల్ని ముంచేవాడు కాదు. మీరు ముంచేవాడు వాడెక్కారా, చేర్చేవాడు వాడెక్కారా? చేర్చేవాడు వాడెక్కాం మనం. ప్రతివాడు వాడెక్కేకిండే బాగుంది, ఇదేదో బాగుంది. మా నాంటి గారు అంటున్నారు, ఎవరు వచ్చినప్పుడు చాలా బాగా చెప్పాడంటే ఇక్కడ అవన్నీ ముంచేసి జల్లెళ్ళంటే వాళ్ళండి అయ్యా అని చెప్పాను. వాడెక్కితే జల్లెళ్ళంటే ముందు బాగానే ఉంటుంది. కరెక్ట్గా వాటర్ వచ్చేదాడికి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళేదానికి ఒక్కొక్క సుక్క లోనికి వచ్చి మొత్తం వాడిని ముంచేస్తుంది. వేరే వాడేమి ఎక్కొద్దండి, అందులో ఏమీ లేదు. అంత క్రీస్తులోనే ఉంది. నిజస్వరూపం క్రీస్తు. వాడెక్కితే మనం సురక్షితంగా ఉంటాం. చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు మనకి దేవుడిచ్చిన సమయంలో మనం కొన్ని విషయాలు ఆలోచన చేసాం. యేసుక్రీస్తు వారు నోహు వాడలో వాడిన ఆ మ్రానికి ఎలా ఛాయగా అది చూపించిందో మనం నేర్చుకున్నాం. కాబట్టి దాన్ని బట్టి మనం యేసుక్రీస్తు వారు మన పట్ల ఆయన మానవత్వాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఛాలెంజ్ చేశాడు ఆయన ఆఖరిలో. నాలో పాపం ఉందని ఎవడైనా మీలో నిరూపించగలరు. ప్రపంచానికే ఛాలెంజ్ చేసాడండి ఆయన. చూపించగలరా అని అడిగాడు. ఎందుకంటే ఇంత కూడా ఆయనలో పట్టుకోలేరు. అంటే 2000 సంవత్సరాలు అయిందండి యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి. ఎన్నాళ్ళు బతికారండి? 33.5 సంవత్సరాలు బతికారండి. ఇక్కడ చాలా మందిలో ఆయన చిన్నోడు. అంటే మీ మీద చిన్నాడు కదా ఆయన, మీ మీద డబలో, మీ మీద ఇంకా చాలా చిన్నోడు ఆయన. ఆఖరికి మా తమ్ముడి మీద కూడా చిన్నోడు ఆయన, నా మీద కూడా చిన్నోడు ఆయన. కానీ మనం చేస్తే మనల్ని స్మరించబడి ఎవడ ఉండడు. యేసుప్రభువు వారి సమకాలికులు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, ఆయన స్మరించిన వాళ్ళు ఎవరు లేరు. యేసుక్రీస్తు వారి కంటే ముందు గొప్ప వాళ్ళమని చెప్పుకుని 500 సంవత్సరాలు 300 సంవత్సరాలు బతికి చచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా స్మరించబడి ఎవరు లేరు. ఎందుకో తెలుసా? ఎందుకని? చెడ్డోని ఎవడు తెలుసుకుంటాడండి? పాపం చేసిన ఎవడు తెలుసుకుంటాడు? 33.5 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అయినా కూడా మనం ఆయన స్మరిస్తున్నాం, ఆయన జ్ఞాపం చేసుకుంటున్నామంటే కారణం ఏంటి చెప్పనా? 33.5 సంవత్సరాల ఆయన అద్భుతమైనటువంటి జీవితమే
ఆయన వచ్చే వరకు స్మరిస్తారు. ఆయన ఎందుకు జ్ఞాపం చేసుకుంటున్నాం, ఎందుకు ఆయన స్మరిస్తున్నాం, ప్రతి వారం ఎందుకు మనం ఆరాధిస్తున్నాం? 33.5 సంవత్సరాలు ఆయన జీవితం కోట్ల మందిని ప్రభావితం చేసింది. అలాంటి మానవత జీవితాన్ని ఆయన ఈ భూమి మీద బ్రతికి చూపించాడు. అలాంటి వాడు మన కోసం ప్రాణం పెడితే మన పాపాలకు క్షమాపణ వస్తుంది. పెట్టారైనా క్షమాపణ పొందుకున్నాం. ఎవరైనా ఇంక ఈ స్వార్థ అందకపోతే చెప్పండి. ఎవరైనా యూట్యూబ్ ద్వారా కొత్త వాళ్ళు ఎవరైనా వింటే వినండి. నేను ఒకే మాట చెప్తున్నాను, ఆయన తప్ప మీ పాపాలు క్షమించేవాడు ఈ భూమి మీద లేడు. పుట్టలేదు, పుట్టడు, పుట్టబోడు. ఎందుకంటే ఆయనకి మరొక ఆప్షను, ప్రత్యామ్నాయం లేదు. అందుకే అన్నాడు ఆయన, నేనే మార్గమని. ఆలోచిస్తారు అనుకుంటున్నా. ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో వినండి. చెక్క యేసుక్రీస్తు వారికి సాయిగా ఉంది. చెక్కలో కూడా కనపడ్డాడు. ఇంకా చాలా ఉన్నాయి కదా, కొలతలు, 300 మూరలు, ఇంకేమున్నాయి, కీలు, ఇంకేమున్నాయి, 3 అంతస్తులు, ఇంకేమున్నాయి, కిటికీ, ఇవన్నీ అలా ఆయన ఎలా కనపడతాడు అడ్లో. ఇవన్నీ కూడా దేవుని చిత్తం మీద మనం ఆలోచించేద్దాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం తర్వాత కార్యక్రమాలకు వెళ్దామండి.